ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉన్న ఒక కుగ్రామం ఇటీవలి కాలంలో మండల కేంద్రంగా ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామం అని చెప్పవచ్చు. ప్రస్తుతం మారుమూల గ్రామంగా ఉన్నటువంటి ఈ గ్రామం ఒకప్పుడు రాష్ట్రకూట పాలకులకు రాజధానిగా సేవలందించింది. నిత్యం సైనికుల కవాతులతో, ఆలయాలలో పూజాధికాలతో, హోమాలతో నిత్యం వెలుగుతున్నటువంటి ఈ ఊరు ప్రస్తుతం చాలా సాధారణ జీవనానికి మారింది. ఈ 800 ఏళ్ల కాలంలో ఎన్నో కాల ప్రయాణంలో ఎన్నో చారిత్రక సంఘటనలకి, చారిత్రక విశేషాలకి నిలయంగా మారింది ఈ వేల్పుగొండ అనే ఊరు. ప్రస్తుతం జాఫర్గఢ్గా పిలువబడుతున్నటువంటి వేల్పుగొండ చారిత్రకంగా ఎంతో విశిష్టతని, చారిత్రక వైశిష్టాన్ని కలిగి ఉంది. రాష్ట్రకూట పాలకులకి ఒక రాజధానిగా సేవలు అందించింది. రాష్ట్రకూట పాలకులు అమోఘ వర్షకుడితో పాటు శంకర గండరస శాసనాలకి ఈ వేల్పుగొండ నిలయంగా మారింది. అనేకమైనటువంటి చారిత్రక కట్టడాలు, ఆలయాలు, బౌద్ధ స్తూపాలు, శిలా శాసనాలు, శిల్పాలకి పేరెన్నిక గన్నది ఈ ఊరు. మాల్చగుట్టగా పేరొందినటువంటి ఒక గుట్ట మీద 14 అంగుళాల పొడవు, 9 అంగుళాల వెడల్పుతో ఉన్నటువంటి బౌద్ధ స్తూపానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళని గతంలో మనం గమనించడం జరిగింది. దీన్ని బట్టి దాదాపు 1500 ఏళ్ల క్రితమే ఇక్కడ మానవ మనుగడ సాగింది అని చెప్పడానికి ఆధారాలు మనకు లభించాయి. అదేవిధంగా మాల్చగుట్ట సమీపంలో 2 జైన తీర్థంకర విగ్రహాలను కూడా మనం గతంలో గుర్తించడం జరిగింది. దాంతో పాటు 1853 సంవత్సరంలో గోల్కొండ సుల్తాన్ల తానీషాల దగ్గర సుబేదారుగా పనిచేస్తున్నటువంటి జాఫర్ ఉద్దౌలా ఇక్కడ పెద్దగుట్ట, చిన్నగుట్టగా పిలువబడే 2 కొండల మీద 2 పెద్ద కోటలను నిర్మాణం చేయించాడు. ఈ 2 పెద్ద కోటల నిర్మాణంతో పాటు ఈ గ్రామానికి వేల్పుగొండ అనే పేరు రావడానికి ఒక విషయం కూడా ఉంది. ఈ గుట్టకి పెద్దగుట్టగా పిలువబడే ఈ గుట్టకి 5 వైపుల మీద ఉన్నటువంటి గుట్టల మీద 5 నరసింహస్వామి క్షేత్రాలు ఉండడం, పెద్దగుట్ట మీద యోగ నరసింహస్వామి ఉండడంతో వేల్పులున్న కొండ కాబట్టి, వేల్పులున్న గుట్ట కాబట్టి ఈ ప్రదేశాన్ని వేల్పుకొండ అని అన్నారు. ఆ కాలంలో ఎన్నో మతాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. జైనానికి సంబంధించి, వైష్ణవానికి సంబంధించి, బౌద్ధానికి సంబంధించి, ఆ తర్వాత రాష్ట్రకూట అనంతర కాలంలో వచ్చినటువంటి కాకతీయుల కాలంలో నిర్మాణం చేసిన గంటలగుడి త్రిగుటాలయంతో జైనం, శైవం, వైష్ణవం అన్ని మతాల కలబోతగా, అన్ని మతాల సమ్మేళనంగా ఈ ఊరు వెలుగొందని చెప్పాలి. కాకతీయుల కాలంలో నిర్మాణం చెందిన గంటలగుడి త్రికుటాలయం శివుడు, విష్ణుమూర్తి, సూర్యుడికి ఒకే కూటంలో ఒకే దగ్గర ఆలయం నిర్మాణం చేశారు. దానికి ముందు ఒక 30 అడుగుల ఎత్తైనటువంటి ధ్వజస్తంభం ఉండేది. దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో గుప్త నిధుల పేరుతో తవ్వకాల మూలంగా అది ముక్కలు అయింది. గంటలగుడి మధ్యలో రంగమండపం లేదా నాట్య మండపంగా చెప్పే ప్రదేశంలో గుప్త నిధులు ఉన్నాయనే నెపంతో ముక్కలుగా మొత్తం తవ్వడంతో ఆలయం కళావిహీనంగా తయారైంది. అలాగే ఎన్నో శాసనాలు, శిల్పాలు కూడా చోరీకి గురయ్యాయి. అమూల్యమైనటువంటి శాసనాలు ఆరుబయట ఎండకెండి వానకు తడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి ఆలయంలో ఉన్నటువంటి స్తంభాలు వీకవడంతో పాటు కోటలు కూడా బలహీనమైనటువంటి పరిస్థితి. కాకతీయ సామ్రాజ్యంతో పాటు ఓరుగల్లు చరిత్రలో, ఓరుగల్లు పుస్తక పేజీలలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వేల్పుగొండ ప్రస్తుతం గత వైభవాన్ని కోల్పోయి దీనంగా చూస్తున్నటువంటి పరిస్థితి. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఎంతో అభివృద్ధి చేయడానికి, అభివృద్ధి చెందడానికి ఎంతో ప్రాముఖ్యత, విశిష్టత ఉన్నటువంటి ఈ ప్రదేశం, ఈ ప్రాంతం ఇప్పటికీ ప్రభుత్వం చల్లని చూపుకి నోచుకోలేదు. గ్రామస్తులు ఎప్పటి నుంచో ఆలయాన్ని లేదంటే ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక కట్టడాలని బాగు చేయాలని కోరుతున్నా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు గత పాలకులు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దగుట్టకు పైకి వెళ్ళడానికి ఒక సీసీ రోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చుట్టూ ఉన్నటువంటి కోటగోడల్ని స్ట్రెంథన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. చేసింది ఘోరంత అయితే చేయాల్సింది కొండంత అని చెప్పాలి. ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ చోరీకి గురయ్యాయి. శాసనాలు ముక్కలుగా పడున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి దయనీయ స్థితిలో ఈ ఆలయం కానీ లేదంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలన్నీ కూడా ఉన్నాయి. భవిష్యత్ తరాలకి ఈ గొప్ప చారిత్రక వారసత్వాన్ని అందించాలంటే వీటిని కాపాడాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యతని ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా తీసుకోవాలి.